కీర్తన 133 వచనం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఇక్కడ రాయబడుచుంది, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. స్థిరపరచుము అంటే నా అడుగులు తప్పకుండా, నా అడుగులు పడిపోకుండా స్థిరపరచబడాలి అంటే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ వాక్యమును బట్టి అంటున్నాడు. అంటే మనము ఆయన వాక్యమును బట్టి నడుచుకునే వారిగా కనుక ఉన్నట్లయితే మనం పడిపోకుండా స్థిరముగా ఉండగలం. ఎందుకంటే చూడండి, 165 వచనం చదువుకుందాం. నేను ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగును. వారు తూలి త్రుట్టిలుటకు కారణమేమి కూడా ఏంటంటే వారు తూలి త్రొట్టిలుటకు కారణమేమి కూడా లేదు. అంటే మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనము మన యొక్క జీవితంలో అనేకమైన సార్లు మనకు వచ్చిన ఇబ్బందుల వల్ల కానీ, మనకు వచ్చిన యొక్క కష్టాల వల్ల కానీ, మనం చూస్తున్న యొక్క పరిస్థితుల వల్ల కానీ మనం తూలిపోతూ ఉంటాం, తొట్టిల్లిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ వాక్యమును బట్టి నన్ను స్థిరపరచండి. నీ వాక్యమును బట్టి నన్ను స్థిరపరచండి. ఎందుకంటే నేను పడిపోయేవాడిగా ఉంటాను కనుక నేను నిలబడాలి. ఎందుకంటే 95 క్రితం రాయబడి వచ్చింది, పునాది మీద కట్టబడిన వారై నీ మందిరములో నాటబడిన వారై నేను స్థిరముగా ఉండాలి. స్థిరముగా ఉండాలి అంటే మనం పడిపోకుండా ఉండాలి. మనం పడిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం పడిపోకుండా స్థిరమైన వారిగా ఉండాలి అంటే ఏం చేయాలో చూద్దాం. అదే 119 కీర్తన 79 వచనం చదువుకుందాం. 9. నీ యందు భయభక్తులు గలవారును నీ శాస్త్రములను తెలుసుకుని వారును నా పక్షమునుందురుగాక. ఇక్కడ రాయబడుచుంది, మనము ఆయన వాక్యమందు స్థిరమైన వారిగా, ఆయన వాక్యం ద్వారా మన అడుగులు స్థిరపరచబడిన వారిగా మనం ఉండాలి అంటే ఒకటి ఇక్కడ రాయబడుచుంది, ఆయన శాస్త్రముల గురించి మనము తెలుసుకునే వారిగా ఉండాలి. ఆయన శాస్త్రములు ఏంటంటే ఆయన యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యాన్ని మనము తెలుసుకునే వారిగా. 17వ యోహాను సువార్తలో రాయబడుచుంది, నీ వాక్యమే సత్యము అని. దేవుని యొక్క వాక్యమే సత్యము కనుక ఆ వాక్యమును మనము తెలుసుకుని వారుగా ఉండాలి. ఆయన వాక్యమును తెలుసుకోవాలి అంటే, ఆయన వాక్యములో ఉన్న యొక్క అనుభవంలోనికి మనం రావాలి అంటే ఆయన వాక్యమును మనం ఏం చేయాలంటే చదవాలి. అందుకే 1వ కీర్తన 2వ వచనం రాయబడి వచ్చింది, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివరాలు దాన్ని ధ్యానించువాడు ధనుడు. ఆయన యొక్క శాస్త్రములను బట్టి మనము ఆనందించే వారికి ఉండాలి. ఆయన శాస్త్రములను బట్టి మనం తెలుసుకునే వారికి ఉండాలి. ఆయన శాస్త్రములను మనము గైకొన్నట్లయితే మనం పడిపోకుండా స్థిరమైన వారిగా మనం ఉండగలం. మనం చదువుకున్నాం కదా ఇక్కడ 133 కీర్తన వచనంలో, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు. కాబట్టి ఆయన వాక్యము ఏంటంటే ఆయన యొక్క శాస్త్రము, ఆయన శాస్త్రములను ఎప్పుడైతే మనం తెలుసుకునే వారిగా ఉంటామో మన అడుగులు పడిపోకుండా స్థిరముగా ఉండగలం. ఇక్కడ రాయబడుచున్నమాట, నీ శాస్త్రములను తెలుసుకున్న వారును నా పక్షమున నుందురుగాక అని రాయబడుతుంది. అంటే మనం దేవుని పక్షమున ఉంటాం, దేవునితో పాటు ఉంటాం. ఆయన వాక్యము నేర్చుకుని ఆయనతో పాటు మనము కలిసిన వారుగా ఉంటాం. ఎప్పుడైతే మన ఆ విధంగా ఉన్నామో మనం పడిపోకుండా స్థిరమైన వారుగా ఉండగలం. చూడండి, 16వ కీర్తన సారి చూద్దాం. 16వ కీర్తన 3వ వచనం. 16వ కీర్తన 3వ వచనం. 16:3. నేను ఇలాగందును,
భూమి మీద ఉన్న భక్తులే చాలండి. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఎవరంట? భూమి మీద ఉన్న భక్తులు. ఈ భూమి మీద ఉన్న భక్తులు చేసే పని ఏంటంటే ఆయన యొక్క శాసనములను గైకొనటం. ఈ భూమి మీద ఉన్న భక్తులు ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని గైకొనటం, దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితమును కలిగిన వారిగా ఉంటాం. వారు నాకు బహు బహు శ్రేష్టమైన వారు, ఇష్టమైన వారు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. ఆయన శాస్త్రములు తెలుసుకున్నవాడు ఆయన పక్షమున ఉన్నవాడు, ఆయన శాసనం గురించి ఆలోచన కలిగిన వాడు, ఆయనకి బహు ఇష్టమైన వాడు, బహు ప్రియమైన వాడిగా దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. అప్పుడే మన అడుగులు పడిపోకుండా స్థిరముగా ఉండగలం. చూడండి, 119 కీర్తన 70 వచనం చదువుకుందాం. 70. వారి హృదయము క్రొవ్వలే మందముగా ఉన్నది. నేను ఇక్కడ అంటున్నాడు, నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించున్నాను. నేను నీ ధర్మశాస్త్రం బట్టి నేను ఆనందించు వాడుకున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యము చేత, దేవుని యొక్క వాక్యము ద్వారా మనము సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిన వారు ఉండాలి. ఎందుకంటే ఆయన వాక్యము మన యొక్క బాధల్లో నెమ్మదిని కలుగజేశాడు. మత్తయి 5వ అధ్యాయంలో రాయబడుచుంది, ఆయన వాక్యము ఏ విధంగా మనకు సహాయం చేస్తుంది, ఆయన వాక్యము నీ యొక్క జీవితంలో ఏ విధంగా నీకు ఉపయోగపడుతుంది అక్కడ రాయబడుచుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళకి రాయబడుతుంది, నీ ధర్మశాస్త్రం బట్టి నేను ఆనందించి వాడుకున్నాను. కనుక ఆయన వాక్యమును బట్టి మనము ఆనందించేవారుగా, ఆయన వాక్యం మనం చదివేవారుగా, ఆయన వాక్యము నేర్చుకుని వాక్యానుసారమైన జీవితమును జీవించేవారుగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన వాక్యం సెలవిస్తుంది, ఈ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు. ఇక్కడ మనం పడిపోకుండా స్థిరమైన వారికి ఉండాలంటే ఆయన శాసనములను మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి, ఆయన వాక్యమును తెలుసుకోవాలి. చూడండి, కీర్తన వాక్యము 7వ కీర్తన 7వ వచనం ఒకసారి చూద్దాం. 7వ కీర్తన 7వ వచనం. జనములు సమాజముగా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు నిన్ను చుట్టుకున్నప్పుడు వారి పైగా పరమందు ఆసీనుడవు. ఇక్కడ జనములు సమాజంగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు అంటున్నాడు. జనములు నిన్ను సమాజంగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు ఆయన పరమందు ఆసీనుడిగా ఉన్నాడు. అంటే సమాజముగా ఎప్పుడైతే మనం కూడుకొని దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన శాసనములను ఎప్పుడైతే మనం గైకొనే వారిగా ఉంటామో, అటువంటి వారిగా మనం ఉండాలని ఆయన నీకోసము తన ప్రాణాన్ని అప్పగించిన వాడు కొన్నాడు. ఆయన వాక్యము సత్యము కనుక ఆయన వాక్యం మీద మనము ఆధారపడేవారుగా, ఆయన వాక్యమును నేర్చుకునేవారుగా, ఆయన వాక్యానుసారమైన జీవితం మనము జీవించేవారుగా ఉన్నట్లయితే మనము ఆయన పక్షమున ఉండగలం, ఆయనకు బహు ఇష్టమైన వారుగా ఉండగలం. అప్పుడు ఆయన నీ అడుగులను ఆయన స్థిరపరచగలవాడని వాక్య భాగము రాయబడి. చూడండి, యోహాను సువార్త చూద్దాం. 17వ అధ్యాయము 6వ వచనం సార్ చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామము, ఇక్కడ రాయబడుచుంది, లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామము ప్రత్యక్షపరిచింది. లోకములో ఉన్న వారికి, ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క శాసనములను చదివి నేర్చుకుని వాడు అనుగుణంగా జీవిస్తారో వారికి మాత్రమే ఆయన యొక్క మహిమ యొక్క ప్రత్యక్షము, ఆయన యొక్క నామం యొక్క ప్రత్యక్షము వారికి కలిగిన వారిగా ఉండగలరని వాక్య భాగం రాయబడుచుంది. ప్రియమైన వాళ్ళరా, నీ అడుగులు స్థిరపరచబడాలంటే
ఆయన శాసనాల గురించి నువ్వు మొదటగా తెలుసుకోవాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దేవరాలు దాన్ని ధ్యానించువాడు దాన్ని. ఇక్కడ అటువంటి వారిగా మనం ఉండాలి అంటే ఇక్కడ రాయబడిన మొదటిగా దేవుని యొక్క శాస్త్రముల గురించి మనము తెలుసుకున్న వారిగా ఉండాలి. రెండోది మనం చూద్దాం, 101వ కీర్తన చూడండి. 101వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు అవుదు. పరిచారకులు అంటే దేవునికి నమ్మకమైన వారు, దేవునికి విధేయత కలిగిన వారు, దేవుని యొక్క వాక్యమును లోబడి జీవించేవారు. ఇక్కడ రాయబడుచుంది, మన అడుగులు స్థిరపరచబడాలి అంటే ఒకటి ఆయన శాస్త్రం గురించి మనము తెలుసుకునే వారికి ఉండాలి. రెండోది ఇక్కడ రాయబడుచుంది, నిర్దోషమైన మార్గమందు నడుచువారు నాకు పరిచారకులుగా ఉన్నారు. ఏ లోపము లేని వారి యొక్క విధేయత ప్రవక్తన అటువంటి వారికి ఎప్పుడైతే మనం ఉంటామో ఆయన నీ అడుగులను స్థిరపరచగలిగిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారు నేను కనిపెట్టుచున్నా. మనం కూడా చూడండి, మనం ఏదైనా పని అప్పగించినట్లయితే ఎవరు బాగా చేస్తారు, ఎవరు బాగా చేయరు అని మనము ఏ విధంగా అయితే పరీక్ష చేస్తూ ఉంటాము. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయన నీ అడుగులు స్థిరపరచబడాలి అంటే వాక్య భాగం సెలవిస్తుంది, నిర్దోషమైన మార్గమందు నడుచువారు ఆయనకు పరిచారకులుగా ఉంటారు. దేవుని యొక్క మార్గమందు నిందారహితుడిగా, దేవుని యొక్క మార్గమందు మన విధేయత కలిగి ఆయన వాక్యమును అనుసరించి మనము నడుచుకునే వారిగా ఉన్నట్లయితే నీ అడుగులు స్థిరపరచబడతాయని దేవుని యొక్క వాక్య భాగము రాయబడి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. రోమా 13వ అధ్యాయం 1వ వచనం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారులు దేవుల వలననే. ఇక్కడ రాయబడుచుంది, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను. ప్రతి వారు కూడా తన పైన ఉన్న ప్రతి వారు కూడా ఏం చేయాలంట, లోబడి ఉండాలి. ఎందుకంటే మనము మన అడుగులు స్థిరపరచబడాలి అంటే నిర్దోషమైన మార్గమందు మనము నడిచే వారికి ఉండాలంటున్నాడు. నిర్దోషమైన మార్గము నడిచే వారికి ఉండాలంటే మనం లోబడాలి. అందుకే వాక్య భాగం రాయబడుచుంది, నువ్వు అధికారిగా ఉండాలి అనుకున్నట్లయితే నువ్వు మొదటిగా ఏం చేయాలంట, నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు అధికారిగా ఉండాలి అంటే నువ్వు అధికారి యొక్క చలామణి కలిగిన వారికి ఉండాలంటే నువ్వు దాసుడిగా ఉండాలి మొదట. నువ్వు దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉన్నట్లయితే ఆయన నేను హెచ్చించేవాడుగా కనబడుతున్నాడు. అది ఇక్కడ రాయబడుచుంది, దేవుని యొక్క మాటకు నువ్వు ఏం చేయాలంటే లోబడాలి. నిర్దోషమైన మార్గం నడిచేవారు నాకు పరిచారకులుగా ఉండాలి అంటే తగ్గించుకోవాలి. తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అంటున్నాడు. నాకు కనుక శిష్యులుగా ఉన్నట్లయితే తన సిలువను ఎత్తుకుని తగ్గించుకుని నన్ను వెంబడించే వారుగా ఉండాలి. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, మనము దేవునికి పరిచారకులుగా ఉన్నట్లయితే, నిర్దోషమైన మార్గమందు మనము నడిచే వారిగా ఉన్నట్లయితే ఆయన నీ అడుగులు తన వాక్యము ద్వారా స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన తన వాక్యము ద్వారా నీ అడుగులు తొట్టిల్లిపోకుండా, నువ్వు పడిపోకుండా నిన్ను నిలబెట్టేవాడుగా ఆయన ఉన్నాడు. కనుక ఒకటి, శాసనము గురించి తెలుసుకున్నవారుగా, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్నవారుగా, దేవుని యొక్క వాక్యానికి లోబడి నడుచుకునేవారుగా నువ్వు ఉండాలి. చూడండి, 21వ అధ్యాయం ప్రకటన ఒకసారి చూద్దాం. ప్రకటన 21వ అధ్యాయం 3వ వచనం. 21:3. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది,
ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి, ఇక్కడ ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆయన వాక్యానికి పరిచారకులుగా ఉంటారు, ఇక్కడ రాయబడుచుంది, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది. ఇక్కడ ఆయన మనుషులతో నివాసము చేసేవాడుగా, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారు దేవుడై ఉండే వారికి తోడుగా ఉంటాడు. ఎప్పుడు అంటే మనము దేవుని యొక్క వాక్యానికి లోబడిన వారికి, దేవుని యొక్క వాక్యం మనం నిర్దోషిగా మనం ప్రవర్తించినప్పుడు, దేవుని యొక్క వాక్యమునకు మనము పరిచారకులుగా ఉన్నప్పుడు, ఇక్కడ ప్రియమైన వారరా, ఆయన వారి మధ్య నివసించును, వారి మధ్య కాపురం ఉండును, వారికి దేవుడై ఉండును, వారు ఆయనకు ప్రజలై ఉంటారు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, అప్పుడు నీ పాదములు నీ అడుగులు పడిపోకుండా స్థిరముగా ఉంటాయి. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది, మనము దేవుని వెంబడించేవారుగా, దేవుని యొక్క వాక్యానికి లోబడేవారుగా. అందుకే 1 కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయంలో రాయబడుచుంది, నేను వారికి తండ్రిని ఉందును, వారు నాకు కుమారులు కుమార్తెలే ఉంది. ప్రియమైన వాళ్ళరా, అటువంటి యొక్క ఆధిక్యత మనం కలిగిన వారికి ఉండాలంటే దేవుని యొక్క వాక్యమునకు మనము ఉపచారులుగా, దేవుని యొక్క వాక్యమునకు మనము పరిచారకులుగా ఉండాలి. ఇక్కడ ఒకటి, ఆయన శాసనం గురించి తెలుసుకునే వారుగా మనం ఉండాలి. రెండవది, నిర్దోషమైన మార్గమందు నడిచేవారుగా, ఆయన వాక్యమునకు పరిచారకులుగా మనం ఉన్నట్లయితే నీ అడుగులు ఆయన స్థిరపరచువాడుగా కనబడుతున్నాడు. మూడవది చూద్దాం, 1వ యోహాను పత్రిక ఒకసారి చూడండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మూడోది రాయబడుచుంది, మన అడుగులు స్థిరపరచబడాలి అంటే మన యొక్క సహవాసము తండ్రితో ఉండాలి, మన సహవాసము కుమారునితో ఉండాలి, మన సహవాసం ఆయనతో ఎప్పుడైతే మనం ఉందో. సహవాసం అంటే కలిసి పంచుకోవడం, సహవాసం అంటే కలిసి పంచుకోవడం, అంటే నా దగ్గర ఉన్నవి నీకు ఇవ్వటం, నీ దగ్గర ఉన్నవి నేను తీసుకున్నాను, అది ఆ రిలేషన్షిప్ని మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే నీ అడుగులు స్థిరపరచబడాలి అంటే ఇక్కడ అంటున్నాడు, యోహాను అంటున్నాడు, మన సహవాసం అయితేనే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉంది. ఇక్కడ మన యొక్క సహవాసం ఏం చేయాలంటే తండ్రితో పాటు ఉండాలి. ఏ విధంగా అంటే ఒక కుమారుడు తండ్రికి ఏ విధంగా లోబడి ఉంటాడో ఆ విధంగా మన యొక్క సహవాసం అనేది, మన యొక్క బంధం అనేది ఉండాలి. అంటే కలిసిమెలిసి ఉండాలి. దేవునితో పాటు మనము సహవాసాన్ని కలిగేవారు అంటే ప్రతి క్షణము కూడా మనం దేవుని మీద పరిపూర్ణంగా మనము ఆధారపడేవారు ఉండాలి. ఇక్కడ రాయబడుచుంది, మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాం. అంటే వాళ్ళు ఏ విధంగా అయితే తండ్రితో పాటు కలిసి సహవాసం కలిగిన వారుగా, వారు ఏ విధంగా యేసు ప్రభుతో పాటు వారు కలిసి జీవించిన వారుగా ఉన్నారో, మనము కూడా మన అడుగులు స్థిరపరచబడాలి అంటే తండ్రితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతోనూ మన సహవాసం కలిగి. ఇక్కడ రాయబడుచుంది, మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను రాయించిన. సంతోషము, మన యొక్క ప్రేమ పరిపూర్ణమగుట కోసం, అంటే మన సహవాసం తండ్రితో పాటు ఉండి ఆయన మీద మనము ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. చూడండి, అపొస్తలుల కార్యాలు చూద్దాం, 2వ అధ్యాయము 46వ వచనం చూడండి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనం,
2:46. చదువు. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. చాలండి, చాలు. ఇక్కడ రాయబడుచుంది 46వ వచనంలో వారు ఏక మనస్కులై అంటున్నాడు. ఏంటంటే వారు ఏక మనసు అంటే ఏంటి? మన తండ్రితో పాటు సహవాసం కలిగిన వారికి ఉండాలంటే ఆయనతో మనతో ఆయన ఒకే మాటకు మనము లోబడిన వారుగా ఏక మనస్సు కలిగిన వారుగా ఉండి ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు అంటున్నాడు. ఏంటంటే ప్రతి దినము దేవాలయంలో మనం కనబడాలి. ప్రతి సమయం మనం దేవాలయంలో కనబడాలి. దేవుణ్ణి స్తుతించేవారుగా, దేవుని గణపరిచేవారుగా, దేవునితో సహవాసం కలిగిన వారు. ఇక్కడ ఇంకో మాట రాయబడుచుంది, ఇంటింట రొట్టె విరుచుచు అంటున్నాడు. రొట్టె విరుచుచు అంటే ఆయన యొక్క శిలువ మరణ పునరుత్థానములను జ్ఞాపకం ఉంచుకొనొచ్చు. ఆయన నీ కోసం ఎన్ని శ్రమలను అనుభవించాడు, ఆయన నీ కోసం ఎన్ని బాధలు అనుభవించాడు. ఎందుకంటే 53వ అధ్యాయము యెషయా రాయబడుచుంది, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. మన భరించవలసిన అవమానమును శిక్షను ఆయన భరించిన వాడుకున్నాడు కనుక ప్రతి దినము కూడా మనము ఆ సహవాసము మన దేవునితో కలిసి ఉన్నవారిగా ఉండాలి. ఇక్కడ రాయబడుచుంది, ప్రతి ఇంట రొట్టె విరుచుడయు దేవుని స్తుతించు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతో నిష్కపటమైన హృదయముతో రాయబడుచుంది. ఆనందముతో నిష్కపటమైన హృదయముతో అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ విధమైన యొక్క సహవాసము, ఆ విధమైన యొక్క సంబంధము మనం తండ్రితో కలిగిన వారుగా ఉన్నట్లయితే నడుగులు ఆయన స్థిరపరచువాడుగా కనబడుతున్నాడు. ఎందుకంటున్నాడు, నీ సహవాసం మన సహవాసం అయితే తండ్రితోనూ, అదేవిధంగా కుమారుడైన యేసు ప్రభుతో మనకి సహవాసం ఉంది. ఆ సహవాసం మనం కలిగిన వారిగా ఉండాలంటే ఏక మనస్కులై ప్రతి ఇంట రొట్టె విరుచుట ప్రతి దినం కూడా దేవాలయంలో కనబడుతూ ఆనందముతో నిష్కపటమైన హృదయముతో మనం దేవుణ్ణి స్తుతించేవారుగా, దేవుణ్ణి గణపరిచేవారుగా ఉండాలని ఆయన ఒక వాక్యం సెలవిస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, 119 కీర్తన 133వ వచనంలో చెప్పినట్లుగా నీ వాక్యము ద్వారా నా అడుగులను స్థిరపరచు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. నీ అడుగులు స్థిరపరచబడాలి. నీ అడుగులు దేవుని యొక్క సన్నిధిలో నమ్మకమైన వారిగా ఉండాలి అంటే ఒకటి ఇక్కడ రాయబడుచుంది, ఆయన శాసనం గురించి తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యం గురించి తెలుసుకోవాలి. ఆయన వాక్యం మీద మనము పరిపూర్ణంగా ఆధారపడే వారికి ఉండాలి. ఇక్కడ రాయబడుచున్న మాట, మన సమాజముగా కూడుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యమును ధ్యానించేవారుగా, దేవుని యొక్క వాక్యమును చదివేవారుగా ఉన్నట్లయితే అక్కడ 117వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో రాయబడుచుంది, అది బెట్ట కలిగినను భయపడదు, కాపు లేని సమయమున అది తొట్టిల్లిపోదు. ఇక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ అది ఎప్పుడు కూడా చిగురించి ఒక పచ్చగా నీటి కాలువల వాటను నాటబడిన మొక్క వలె, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. వాడు అడుగులు ఎన్నడూ కూడా తొట్టిల్లిపోకుండా స్థిరముగా ఉంటాయి. అది ప్రియమైన వాళ్ళరా, ఒకటి దేవుని వాక్య భాగం తెలుసుకోవాలి. రెండోది ఇక్కడ రాయబడుచుంది, నిర్దోషమైన మార్గమందు నడిచేవారుగా, దేవునికి పరిచారకులుగా, దేవుని యొక్క వాక్యానికి లోబడేవారుగా ఉండాలి. మూడోది మనం నేర్చుకున్నాం, మన సహవాసం అయితే తండ్రితోనూ, మన సహవాసం అయితే కుమారుడైన యేసుక్రీస్తుతో ఎప్పుడైతే మనం ఉన్నామో, ఇక్కడ అంటున్నాడు, ఏక మనస్కులై ఒకే ఒక ఆలోచన కలిగి నిష్కపటమైన హృదయముతో ప్రతి దినము దేవాలయంలో మనకు కనబడుతూ దేవుని స్తుతించేవారుగా, దేవుని గణపరిచేవారుగా మనం ఉంటాము. ఎప్పుడైతే మనం ఉన్నామో ఒకసారి చూడండి, ఒక మాట చూద్దాం. పౌలు అంటున్నాడు, తన పత్రికలు చూద్దాం. 1 కొరింథీ
1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ 1:9. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. రాయబడుచుంది, ఆయన యొక్క కుమారుని యొక్క సహవాసములను పిలిచిన వాడు నమ్మదగినవాడు. ఇక్కడ నమ్మదగినవాడు తన కార్యాలని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు కనబడుతున్నాడు. ఎన్ని దినములు ఆలస్యం అవ్వచ్చు, కొన్ని సంవత్సరములు టైం పడవచ్చు, కానీ ఆయన ఏ వాగ్దానం అది చేశాడో ఆ వాగ్దానము తప్పకుండా ఆయన నెరవేర్చేవాడుగా ఉన్నాడు. కనుక రాయబడుచుంది, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసం పిలిచిన దేవుడు మాత్రము నమ్మదగినవాడు. కాబట్టి ఆయన పిలిచిన సహవాసము నమ్మదగినది. మనం ఉన్న సహవాసం నమ్మదగినది. కనుక ఈ సహవాసమును ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఆ సహవాసంలో మనం తొలగిపోకుండా ఎప్పుడైతే మనము స్థిరమైన వారుగా ఉంటామో ఆయన వాక్యము చేత నీ అడుగులను స్థిరపరిచి వాడుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అటువంటి ఆధిక్యత కలిగిన వారుగా మనం ఉందాం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక.